నిన్ను వదిలి వెళ్ళటానికి మనసు ఒప్పుకోవటం లేదు తల్లి. వెళ్ళండి నాన్న, బయలుదేరండి. ఇక్కడ అన్ని వైపులా గట్టి కాపలా ఉంది. మీరింకా మను గురించి ఆలోచిస్తున్నారు కదూ? లేదు జమున, అలాంటిదేమీ లేదు. నేను మిమ్మల్ని మహారాణి గారి గురించి అడిగినప్పుడు మీరేమో ఉలికి పడ్డారే. దాన్ని బట్టి చూస్తే మీకు మహారాణి గారితో ఉండాలనుంది. జమున, ఓరి దేవుడా, భోజనం మూట పడిపోయిందే. కొంచెం వెళ్ళి తీసుకురండి. విప్లవగ్నిలో ప్రాణాలు ఆహుతివ్వాలంటే ఇంతకంటే నాకు వేరే మార్గం లేదు. నన్ను క్షమించండి. ఏమండి, మీరు మీ మణికర్ణిక దగ్గరికి వెళ్ళిపోండి. నేను మన బిడ్డని పెంచి పెద్ద చేసి తల్లిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. నేను మన బిడ్డకి మన వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి సాహస గాథలతో పాటు ఆమెపై మీకున్న వాత్సల్యం గురించి కూడా చెప్తాను. జమునా, జమునా, ఏంటలా వెళ్ళిపోతున్నావు? జమునా, నా గురించి ఏం కంగారు పడకండి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నా మాట విని ఆగు జమునా. మను నీకు ఏం చెప్పిందో మర్చిపోయావా? జమునా, ఏం జరిగింది? నేను వచ్చేసాను అన్న. అన్నిటికంటే ముందు నేను మీ కట్లు విప్పుతాను. తొందరేముంది లక్ష్మీ బాయ్? పిన్నమ్మా, నువ్వు గనక వాళ్ళని ప్రాణాలతో చూడాలనుకుంటే నీ అంతట నువ్వే మాకు లొంగిపోవాలి. ఎప్పుడు నువ్వు మా నిర్బంధంలో ఉన్నావు. ఇప్పుడేం చేస్తావు? ఎలా తప్పించుకుంటావు? ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను. అయితే నిన్ను చంపడానికి ముందు నువ్వు నాకు ఆ నెక్లెస్ ఇచ్చేయాలి. నువ్వు ఒక వీరుడివేనా? ఒక భారత నారి దాడి చేస్తే ఎదుర్కోలేని పిరికి పందవి. లేదు, నన్ను చంపడం నీ వల్ల కాదు. అయితే నేను నిన్ను తేలిగ్గా చంపగలను.